కనిపించే మూడు సింహాలు ధర్మానికి, చట్టానికి, న్యాయానికి ప్రతీకలైతే కనబడని ఆ నాలుగో సింహమే పోలీస్. ఇలాంటి పదానికి సరైనటువంటి నిలువెత్తు నిదర్శనమే ప్రస్తుత హైదరాబాద్ కమిషనర్ సిపి సివి ఆనంద్. సివి ఆనంద్ గారి గురించి చెప్పాలంటే 1991 ఐపీఎస్ బ్యాచ్. ఇప్పటికే డీజీపీ హోదా కలిగినటువంటి సివి ఆనంద్ గారు ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా రావటం, ఇక్కడ శాంతి భద్రతలను పరిరక్షించేటువంటి క్రమంలో తనదైనటువంటి మార్కు వేసుకోవడం కనుక చూస్తూ ఉంటే సివి ఆనంద్ యొక్క లీడర్షిప్ క్వాలిటీ గురించి అయితే ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గతంలోనే ఈయనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గతంలోనే హైదరాబాద్కి కమిషనర్గా, విజయవాడకి కమిషనర్గా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా, అదేవిధంగా హైదరాబాద్ ట్రాఫిక్ కమిషనర్గా అనేకమైనటువంటి పదవులు నిర్వహించినటువంటి సిపి సివి ఆనంద్ ప్రస్తుతం మళ్ళీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కొనసాగుతూ ఉన్నారు. అయితే వినాయకుడి నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి, శాంతి భద్రతల అంశానికి సంబంధించి ఎలాంటి విఘాతం కలగకుండా, ఒక్క చిన్న డిస్టర్బెన్స్ కూడా రాకుండా ఇలాంటి కార్యక్రమాలు దగ్గరుండి మరి నిర్వహించడంలో, బందోబస్తు నిర్వహించడంలో ఒక్క సిపి సివి ఆనంద్ను మించినటువంటి పోలీసు ఉన్నతాధికారి లేరనే ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి మరి వినాయక చవితి ఉత్సవ సందర్భాలని దృష్టిలో ఉంచుకొని, అదేవిధంగా పెరిగిపోతున్నటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూని దృష్టిలో పెట్టుకొని, క్రైమ్ రేట్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ సిటీ పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉండాలన్నా, పూర్తిగా క్రైమ్ని కంట్రోల్ చేయాలన్నా సిపి సివి ఆనంద్ లాంటి వ్యక్తులే ఖచ్చితంగా అవసరం అనేటువంటి ఉద్దేశంతో ఆయన మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్గా నియమించింది. అయితే మొన్న గణేష్ ఉత్సవాలకు సంబంధించి, నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి అదే రోజు ముస్లింల పండుగ అయినటువంటి మిలాదున్ నబీ పండగ సందర్భంగా కూడా వారు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. అయితే హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిందూ ముస్లిం గొడవలు పెద్ద ఎత్తున గతంలో హింస చెలరేగినటువంటి నగరంగా హైదరాబాద్ నగరానికి ఒక మాయని మచ్చైతే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో తలెత్తకూడదు అనేటువంటి ఉద్దేశంతో సరిగ్గా వినాయక చవితి ఉత్సవ కార్యక్రమాలు వచ్చినటువంటి క్రమంలోనే సివి ఆనంద్ గారిని ఇక్కడ పోలీస్ కమిషనర్గా హైదరాబాద్కి నియమించడం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయంగా చెప్పుకోవచ్చు. దాదాపు 10,000 మంది పోలీసు బందోబస్తుతోటి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎక్కడా కూడా ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఆ వినాయకుడి నిమజ్జన ఉత్సవ కార్యక్రమాలను దగ్గరుండి మరి పర్యవేక్షించి పూర్తి చేపించినటువంటి వన్ అండ్ ఓన్లీ డైనమిక్ పోలీస్ కమిషనర్గా సిపి సివి ఆనంద్ గారికి ఈ అరుదైనటువంటి గౌరవం అయితే దక్కుతుందని చెప్పుకోవచ్చు.